సూర్యాపేట జిల్లా కోదాడలో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించారు హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్. హలో సార్, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేయండి, మీరు ధర్మం చేయండి అని మన దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునే వాడికి మనం కష్టపడి కేసు చదివి సరైన ప్లీడింగ్తో ఒక ఫౌండేషన్ వేయలేకపోతే మనం ఆ ధర్మం చేయగలుగుతున్నామా? భారత యుద్ధంలో అంతా అయిపోయాక కృష్ణుడు కల్పించమని చెప్పి ధర్మరాజు అడిగాడు. కృష్ణుడు కల్పించక లేకుండా మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు, మన పూర్వజన్మ సంస్కారం మనకి కల్పించి మనం ఒక అడ్వకేట్ని చేసింది. ఈ అడ్వకేట్గా మన వృత్తిని నిర్వర్తించగలుగుతున్నామా? పార్టీకి న్యాయం చేయగలుగుతున్నామా? కేసు వచ్చినప్పటి నుంచి ఫీజు గురించే చూస్తున్నామా? ఒక కేసు ఉంటే ఆ కేసు చెడ్డ కేసు అయితే, ఆ తీర్పు చెడ్డదైతే అది విస్మరించి ఇది కాదు అని చెప్పగలుగుతున్నామా? అండ్ అడ్వకేట్ ఈజ్ నాట్ ఎ మౌత్ పీస్ ఆఫ్ ది క్లయింట్ బట్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అని గుర్తించగలుగుతున్నామా? ఒక న్యాయమూర్తి ఒక తీర్పు చెప్తే ఆ న్యాయమూర్తులు కూడా 100% ప్యూర్ అని నేను కూడా చెప్పను, నేను కూడా అన్ను. ఎందుకంటే హ్యూమన్ మైండ్ అలాంటిది. ఇన్ హ్యూమన్ రిలేషన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనస్సు ఎక్కడైతే ఉందో స్పర్ధ అక్కడ ఉంటుంది. స్పర్ధ లేని మనస్సు యోగేశ్వరులకు ఉంటుంది, యోగ్యులకు ఉంటుంది, భగవత్ స్వరూపులకు ఉంటుంది, భగవదానుగ్రహంతో పుట్టిన వాళ్ళకు ఉంటుంది, సామాన్య మానవుడికి ఉండదు. కానీ ఆ స్పర్ధను విడిచి మంచిని గ్రహించడమే. హంస కడివిడి నీళ్లలో ఉన్న ఒక పాలగొట్టును తీసుకుని నీళ్లను వదిలినట్టుగా అది మానవతా జీవితం యొక్క విలువ. సేవ చేసే భాగ్యం కలిగిన అడ్వకేట్ నిర్వర్తించవలసిన విలువ ఇది మనం గుర్తించాలి. మనకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేయడం కోసం ముందు ఫ్యాక్చువల్ ఫౌండేషన్ వేయండి. ట్రయల్ కోర్టు అడ్వకేట్ కనుక ఫ్యాక్చువల్ ఫౌండేషన్ వేయకపోతే, ఆ కేసులు కొలాప్స్ అయిపోతే ఎంత నష్టం జరుగుతుంది పార్టీలకి. ఒక కేసు వల్ల, చిన్న డిస్ప్యూట్ వల్ల మనం ఇక్కడే సరిపెట్టలేకపోతే ఆ కేసు హైకోర్టులకు వెళ్తే తరతరాలు ఈ